మొక్కల భాగాలు, వాటి విధులు కంటిన్యూషన్ క్లాసు చూస్తూ వెళ్ళిపోదాము. వేరు రూపాంతరాలు చూడండి. ప్రత్యేక విధులను కానీ అదనపు విధులను కానీ నిర్వహించడానికి వేరు భాగాలలో వచ్చే నిర్మాణాత్మక మరియు పరిమాణాత్మక మార్పులనే మనం ఏమని పిలుస్తారు అంటే వేరు రూపాంతరం అని పిలవడం జరుగుతుంది. అంటే ప్రత్యేకమైన విధులను గాను అదనపు విధులు కానీ నిర్వహించడానికి వేరు భాగాలలోపు మనకు నిర్మాణాత్మక పరిమాణాత్మకమైన మార్పులను సూచించే వాటిని మనం ఏమంటాము అంటే వేరు రూపాంతరాలు అంటాము. వేరు రూపాంతరాలను చూడండి. ఫస్ట్ వన్ నిల్వ చేసే వేళ్ళు, వీటిని దుంప వేళ్ళు అంటారు. సెకండ్ వన్ వృక్షోపజీవి వేళ్ళు, వీటిని మెలామిన్ వేళ్ళు అని పిలుస్తారు. థర్డ్ వన్ కిరణజన్య సంయోగక్రియ జరిపే వేళ్ళు. ఫోర్త్ వన్ శ్వాసించే వేళ్ళు లేదా శ్వాసమూలాల వేళ్ళు. ఫిఫ్త్ వన్ చూడండి బూడిపెలుగల వేళ్ళు. సిక్స్త్ వన్ ఆధారనిచ్చే వేళ్ళు లేదా ఊడవేళ్ళు. సెవెంత్ వన్ ఊతవేళ్ళు లేదా స్టీల్ వేళ్ళు. ఎయిత్ వన్ ఎగబాకే వేళ్ళు. నైన్త్ వన్ సంతులనం జరిపే వేళ్ళు. 10th వన్ పరాన్నజీవ వేళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క వేరు గురించి వివరించుకుంటూ వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్ వేరే రూపాంతరాలకు నిలువ చేసే వేళ్ళు లేదా దుంప వేళ్ళు గురించి చూసుకున్నట్లయితే ఇటువంటి వేళ్లను కలిగిన మొక్కలను మనం ఏమంటారంటే ద్వివార్షికాలు అని పిలవడం జరుగుతుంది. లాస్ట్ క్లాస్లో మనం ఏకవార్షికాలు, ద్వివార్షికాల గురించి అదేవిధంగా బహువార్షికాల గురించి చెప్పుకున్నాం కదా. అదేవిధంగా మనకు ఈ నిల్వ చేసే వేళ్ళు లేదా దుంప వేళ్లను మనం కలిగి ఉన్న మొక్కలు ఏవి అంటే ద్వివార్షికాలు అన్నమాట. అంటే మొదటి సంవత్సరం వరకు ఇవి ఏం చేస్తాయంటే శాఖీయంగా అభివృద్ధి చెందుతాయి. రెండవ సంవత్సరం ఏమవుతాయంటే ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాయి అన్నమాట. అయితే ఆహార పదార్థాలను నిల్వ చేయడం వల్ల అవి వివిధ ఆకారాలలోపు ఉంటాయి. వీటిలో మొదటి సంవత్సరంలోనే వినియోగించుకోవాలన్నమాట. ఉదాహరణ చూసుకుంటే క్యారెట్, ఇది క్యారెట్ యొక్క శాస్త్రీయ నామము. దాని యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే శంకు యొక్క ఆకారం ఉంటుంది. అదేవిధంగా ముల్లంగి యొక్క ఆకారం ఎలా ఉంటుందంటే కండె ఆకారంగా ఉంటుంది. బీట్రూట్ ఎలా ఉంటుంది అంటే మూపుర ఆకారము లేదా బొంగర ఆకారాన్ని కలిగి ఉంటుందన్నమాట. ఇది మనకు నిల్వ చేసే వేలు దుంప వేళ్ళ గురించే. ఇక్కడ చూడండి గుత్తుల లాంటి వేళ్ళు కలిగిన మొక్క ఏది అంటే చిలగడ దుంప అన్నమాట. ఇది దాని యొక్క శాస్త్రీయ నామం. ఇది నిల్వ చేసే వేళ్ళు దుంప వేళ్ళకు ఉదాహరణగా చూసుకుంటే. నెక్స్ట్ వృక్షోపజీవి వేళ్ళు లేదా దీనిని ఏమని పిలుస్తారంటే వెలమిన్ వేళ్ళు అని పిలవడం జరుగుతుంది. అంటే ఏంది అంటే వృక్షోప అనగా మొక్క వేరొక మొక్కపై పెరుగుట, దానిని మనం ఏమని పిలుస్తారంటే వృక్షోపజీవి వేళ్ళు అని పిలుస్తారనమాట. ఈ వృక్షోపజీవి మొక్కలు మనకి ఏదంటే ఆర్కేడిసి కుటుంబానికి చెందుతాయి. ఆర్కేడ్సీ కుటుంబ మొక్కలు ఎలా ఉంటాయంటే అతి సువాసన భరితమైన పుష్పాలు అన్నమాట. ఇవి మళ్ళీ 2 వేర్లను కలిగి ఉంటాయి. ఒకటి అంటువేర్లు, 2 వెలమిన్ వేర్లను అన్నమాట. అంటువేర్లు ఏం చేస్తాయంటే కాండానికి అతుక్కోవడానికి ఉపయోగపడగా మెలనిన్ వేర్లు స్వేచ్ఛగా వేలాడుతూ గాలిలోని తేమను పీల్చుకుంటాయి అన్నమాట. వీటికి ఉదాహరణగా చూసుకుంటే వాండా. అదేవిధంగా మెలనిన్ వేర్లకు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒబరోనియా అనేటివి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది మనకు వృక్షోపజీవి వేళ్ళు లేదా మెలమిన్ వేళ్ళ యొక్క టాపిక్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి కిరణజన్య సంయోగ క్రియను జరిపే వేలు అన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే కొన్ని వృక్షోపజీవి మొక్కలలోపు కాండము పత్రాలు అనేటివి ఉండవు అన్నమాట. ఇవి అంటే కాండాలు పత్రాలు లేవు కాబట్టి డైరెక్ట్ ఏం చేస్తాయి వేరు ఆకుపచ్చగా బల్లపరుపుగా రిబ్బెన్ వంటి నిర్మాణాల వల్లే ఏర్పడి ఇవి కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. మనకు ఉదాహరణగా చూసుకుంటే ట్రాపా, ఇది స్పంజి వంటి వేర్లు గల నీటి మొక్క అన్నమాట. అదేవిధంగా టీనిమోపిల్లం, థర్డ్ వన్ టీనోస్పోరా అనేటివి మనకు కిరణజన్య సంయోగ క్రియను జరిపే వేలకు ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఫోర్త్ వన్ చూడండి శ్వాసించే వేళ్ళు లేదా శ్వాసమూలాల గురించి చూస్తే ఇవి మనకి నదులు, సముద్రాలు కలిసే ప్రదేశాలలో పెరిగే మొక్కలను మనం ఏమని పిలుస్తారంటే హేలోఫైట్స్ అని అంటారనమాట. వీటి వేళ్ళకు ఆక్సిజన్ అందకపోవడం వల్ల అవి భూమిపైకి వచ్చి శ్వాసరంధ్రాల ద్వారా ఆక్సిజన్ను గ్రహిస్తాయి. వీటిని మడ మొక్కలు అని అంటారు అన్నమాట. మాంగ్రూవ్స్ ఎక్కువగా పెరిగే డెల్టా, సుందరబాన్ డెల్టా అంటే పశ్చిమంగా ఉండే సుందరబాన్ డెల్టాలోపు మనకి శ్వాసించే వేళ్ళ మొక్కలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్లో మడ అడవులు గల ప్రదేశం ఏదంటే కోరింగ, ఇది తూర్పుగోదావరి. అదేవిధంగా చూడండి, మడ అడవులు లేదా మొక్కల కలపను మనం దేంట్లో తయారీలో ఉపయోగిస్తాము అంటే బోట్ల తయారీలో యూజ్ చేయడం జరుగుతుంది. ఉదాహరణకు చూసుకుంటే రైజోఫోరా, అవినిసియా, ఇది బ్రగ్యూరే, జార్సియా అనేటివి శ్వాసించే మొక్కలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5th వన్, బుడిపెలు గల వేర్లు. ఇది చూసుకుంటే ఈ రకపు వేర్లు ఎలా ఉంటాయి అంటే మొక్క కుటుంబాలు చూసుకుంటే మనకు పాబేసి, లెగ్యుమినేసి, పాపిలోనియేసి అనేటివి. ఈ మొక్క వేరు బుడిపెలలోపు సహజీవనం చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏది అంటే రైజోబియం లెగ్యూమినిషియారం అనమాట. ఇది నేలలోని ఉండే అణునత్రజనిని నైట్రేట్లుగాను మార్చి మొక్కకు అందిస్తుంది. దీనిని నత్రజని స్థాపన అని కూడా పిలుస్తారనమాట. దీని ఫలితంగానే మనకి మొక్కలలోపు ప్రోటీన్స్ ఏర్పడతాయి అన్నమాట. ఒకసారి ఇక్కడ నోట్ అని కొన్ని ఇచ్చిండ్రు, ఇవి చూడండి. మనకు వేరు బుడపలలో ఉండే పింకు రంగు వర్ణ పదార్థం ఏదంటే లెగ్ హిమోగ్లోబిన్. వేరు బుడపలలో నత్రజని స్థాపనకు తోడ్పడే జన్యువు ఏది అంటే నిఫ్ జన్యువు అనమాట. లెగ్యూమ్ మొక్కల వేరు బుడపల నుండి నత్రజనిని వేరు చేస్తుంది ఏది అంటే బైజారింగ్. నెక్స్ట్ చూడండి, రైజోబియం వంటి బ్యాక్టీరియాలను ఉపయోగించి చెయ్యి వ్యవసాయానికి గల పేరు ఏంటిది అంటే సేంద్రియ వ్యవసాయం. నెక్స్ట్ చూడండి, నేషనల్ సెంట్రల్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్ గల ప్రదేశం ఎక్కడ అంటే గజియాబాద్, ఉత్తరప్రదేశ్ అన్నమాట. బుడిపెలు గల వేర్లకు ఉదాహరణ చూసుకున్నట్లయితే మనకు చిక్కుడు, వేరుశనగ, కందులు, పెసళ్ళు, ఇవి వాటి యొక్క శాస్త్రీయ నామాలు. ఇనుములు, ఉలువలు, శనగలు, బఠానీ. నెక్స్ట్ చూడండి, ఆధారాన్నిచ్చే వేలు లేదా ఊడవేళ్ళను చూసుకున్నట్లయితే కొమ్మల బరువు మోయడానికి కాండం శాఖలపై నుండి కొన్ని లావుగా స్తంభాల వంటి నిర్మాణాలు భూమిలోకి పెరిగి వేలుగా మార్పు చెంది మొక్కకు యాంత్రిక ఆధారాన్ని కలగచేశాయి. ఉదాహరణకు చూసుకున్నట్లయితే మర్రి చెట్టు అన్నమాట. మర్రి చెట్టు మనకు ఊడలు కిందికి ఉండి మనకు చెట్టుకు బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నోట్లో చూడండి, భారతదేశంలో అతిపెద్ద మర్రి చెట్టు గల ప్రదేశము ఏదంటే నేషనల్ బొటానికల్ గార్డెన్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే లక్నోలో. నెక్స్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం తెలంగాణలో అతిపెద్ద మర్రి చెట్టు గల ప్రదేశము పిల్లల మర్రి, మహబూబ్ నగర్. 7th వన్, ఊతవేలు లేదా స్టీల్ వేలు అనమాట. నేలకు సమీపంగా కాండపు కణుపుల నుండి కొన్ని వేలు భూమిలోకి ఏటవాలుగా పెరిగి మొక్కలకు లేదా కాండానికి మనకేం చేస్తాయంటే అదనపు ఆధారాన్ని కలిగిస్తుందన్నమాట. ఉదాహరణకు చూసుకుంటే చెరకు, మొక్కజొన్న, మొగలి చెట్టు అనమాట. ఇవి ఊతవేళ్ళు లేదా స్టీల్ వేళ్ళకు ఉదాహరణలు. నెక్స్ట్ ఎగబాకే వేళ్ళు చూడండి. ఎగబాకే వేళ్ళని చూసుకుంటే బలహీన కాండం గల మొక్కలలో వేలు ఎగబాకడానికి సహాయపడతాయి. ఉదాహరణకు చూసుకుంటే తమలపాకు, అదేవిధంగా ఫోతస్ అనేటివి. నెక్స్ట్ సంతులనం జరిపే వేళ్ళని చూసుకుంటే ఇవి నీటి మొక్కలలో గాలి అలల తాకిడి వలన బలహీన కాండానికి ఈ వేలు ఆధారాన్ని కల్పించి సంతులనంకు తోడ్పడతాయి. ఉదాహరణకు చూసుకుంటే ఫిస్టియా, అదేవిధంగా ఐకార్నియా అనేటివి సంతులనం జరిపే వేళ్ళకు ఉదాహరణలు. నెక్స్ట్ 10th వన్ చూడండి, పరాన్నజీవి వేళ్ళు. ఇవి ఏం చేస్తాయంటే ఇతర మొక్కలపైన సంపూర్ణంగా కానీ పాక్షికంగా కానీ ఆహారం, నీరు, ఆవాసం కోసము ఆధారపడే మొక్కలను మనం ఏమని పిలుస్తారంటే పరాన్నజీవి జీవ మొక్కలు అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ మొక్కల వేళ్లను పరాన్నజీవ వేళ్ళు అని పిలుస్తారు. ఉదాహరణగా చూసుకుంటే సంపూర్ణ మూల పరాన్నజీవులకు ఉదాహరణగా అంటే రఫ్లేషియా, బెలనోఫోరా, ఓరబాంకి అనేటివి అంటే పొగాకు మల్లె అనమాట. ఇవి మనకు ఉదాహరణగా. ఇంకోటి చూసుకుంటే పాక్షిక మూల పరాన్నజీవులు ఏవి అంటే స్ట్రేగా, స్టాండమ్, ఆల్బమ్ అనమాట. మనకు ఇక్కడ నోట్లో చూడండి, ఏపీలో పొగాకు పంట పైన దాడి చేసి పంటను నాశనం చేసే సంపూర్ణ మూల పరాన్నజీవి ఏది అంటే పొగాకు మల్లె. దీనినే ఓరంబాకి అని పిలుస్తారు. నెక్స్ట్ చూడండి, నమ్రత జావా దివులలో పెరిగే అతి పెద్ద పుష్పాన్ని సంపూర్ణ మూల పరాన్నజీవి ఏది అంటే రఫ్లేషియా అనమాట. చూడండి, జొన్న, మొక్కజొన్న పంటలను నాశనం చేసే పాక్షిక మూల పరాన్నజీవి ఏది అంటే స్టైగా. నెక్స్ట్ నారు మొక్క దశలలో అసంపూర్ణంగా పాక్షిక మూల పరాన్నజీవిగాను తర్వాత స్వయం పోషితమయ్యే మొక్కగా ఏది అంటే గంధం లేదా చందనం అన్నమాట మనకు ఉంటుంది. నెక్స్ట్ చూడండి,
ఇవి మనకు ఏది అంటే పరాన్నజీవ వేళ్ళకు ఉదాహరణలు చూసుకుంటున్నాం కదా. దాంట్లో సంపూర్ణ కాండం పరాన్నజీవి ఏదంటే కస్కుటా ఉంటుంది. పాక్షిక కాండ పరాన్నజీవులు ఏవి అంటే విస్కమ్, లారోమ్తస్ అన్నమాట. ఇవి నెక్స్ట్ క్లాస్లో ప్రకండ వ్యవస్థ గురించి, అదేవిధంగా కాండం యొక్క విధుల గురించి చెప్పుకుంటూ మనకు ఈ టాపిక్ అయిపోతుంది. నెక్స్ట్ పత్రాల గురించి స్టార్ట్ చేద్దాము. మీ కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.